గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ నిర్ణయం ప్రకారం డిస్క్వాలిఫికేషన్ అని ఉంటుంది. సో మీరు నిజంగా కడియం శ్రీ రాజీనామా చేశారా పార్టీకి సభ్యత్వానికి బీఆర్ఎస్? ఇప్పుడు అవన్నీ నేను చెప్పడం బాగుండదు. ఎందుకంటే స్పీకర్ గారికి వివరణ ఇచ్చే ముందు ఆ వివరాలు ముందుగానే మీడియాకు చెప్పడం సరైనది కాదు. కాబట్టి ఆ విషయాలు చెప్పకుండా ప్రధానంగా ఏంటి అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 10 సంవత్సరాల కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన వారిని మంత్రులు కూడా చేశారు. అంటే వాళ్ళు మాత్రము 36 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా చేశారు. ఇప్పుడు ఇక వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే చట్టానికి లోబడి మేము ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి స్పీకర్ గారు ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉన్నా కూడా గన్పూర్ లోపల ఒక బ్రాండ్ ఉంది మీ కడియం అంటే. సో ప్రస్తుతం నిధులు కూడా ఆ విధంగా తీసుకొచ్చారు, పనులు జరుగుతున్నాయి. సో ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు వస్తున్నాయంటూ కొంతమంది మీసాలు కూడా తిప్పి మేమే గెలుస్తామని చెప్తున్నారు. సో అంటే మీరు నిజంగా ఇక్కడ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టేనా ఒక స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెడితే? ఎన్నికలలో డిపాజిట్ రాని వాళ్ళు కూడా నామినేషన్ వేసిన సందర్భంగా నేనే గెలుస్తా అనే నమ్మకంతో పోటీ చేస్తారు. చెవులు తిప్పినా, మీసాలు తిప్పినా, ఎంటికలు తిప్పినా జరిగేది ఏమీ లేదు, ఉరిగేది ఏమీ లేదు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయం. నేను ఈ 2 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో 1400 కోట్ల నిధులు తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి.